ఎక్కడి నుంచి వచ్చారు? ప్రశాంత్ నగర్ నుంచి వచ్చాము సార్, నల్లకుంట శివం రోడ్ విజయనగరం నుంచి. ఏ సమస్య మీద వచ్చారు? ఏటీఎం కార్డు గురించి వచ్చినాం మేము. బ్యాంక్ సమస్య, నాన్నకి పింఛన్ పడుతుంది, నాన్నకి కాలు చేలు పడిపోయినాయి చూడండి, కాలు చేలు పడిన లెటర్ కొట్టేసి నిన్న బ్యాంకుకి పోయినా, బ్యాంక్ మేనేజర్ని కలిస్తే బ్యాంక్ మేనేజర్ ఏమంటున్నాడంటే మీకు ఏటీఎం కార్డు రాదు, ఏం రాదని ఆ బ్యాంక్ మేనేజర్ అన్న కంప్యూటర్లో అకౌంట్ సెక్షన్లో సార్ కూడా చెప్పేస్తుంది. రాదని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు, రాదు మీకు ఏటీఎం కార్డు రాదు. నల్లేడు సార్ మనిషి నడుము పడిపోయింది, నల్లేకపోతున్నాడు, వాళ్ళ కొడుకు నేను అని చెప్పి ఏటీఎం అన్నీ చూపిస్తున్నా, ఆధార్ కార్డు చూపించిన, రేషన్ కార్డు చూపించిన, ఇంటి అడ్రస్లు చూపిస్తున్నాం, ఓటర్ కార్డు కూడా చూపించిన, నేను ఏం రాదా అంటున్నారు. మీరు ప్రజావానికి వచ్చిన పోయిన వారం మీకు వచ్చే పింఛన్ ఇలా పడుతుందా? మా ఫాదర్కి పడుతుంది. కానీ మీకు ఏటీఎం కార్డు ఇస్తలే, డబ్బులు వస్తలేవు. మీ నాన్నగారిని తీసుకురా అంటున్నాడు, నాన్నేమో నల్లలేకపోతున్నాడు, నాడు కాలు చెల్లి పడిపోయినాయి. సరే నేను లెటర్ కొట్టించుకుని వచ్చినా, నేను పోయిన వారం కూడా వచ్చినా, నేను ఇక్కడికి వచ్చినావా? ఇక్కడికి వచ్చిన పోయిన వారం వస్తే ఏమన్నారు, ఇక్కడికి వస్తే ఏమన్నారు వాళ్ళు, ఏం పట్టించుకుంటలేదు, రాదయ్యా మీకు మీ నాన్న తీసుకెళ్ళాలి అంటే, మా నాన్న నల్లలేకపోతున్నాడు సార్, ఆయన నల్లేని పరిస్థితి ఉన్నది, మేము అన్నీ పెట్టాము అని చెప్తే, మీ నా బ్యాంక్ వెళ్ళు, నువ్వు బ్యాంక్ ఏం వెళ్తాం సార్ గడిగడికి, డ్యూటీలు మనిషి బ్యాంక్ మేనేజర్ ఇట్లా అడిగారా? బ్యాంక్ మేనేజర్ అడిగినాం, మీకు ఏటీఎం కార్డు రాదు డైరెక్ట్ అని చెప్తున్నాడు. ఏదైనా ఒక రీజన్ అని చెప్తారు కదా. నేను చెప్పట్లేదు, వాళ్ళు రాదని డైరెక్ట్ ఒకటే మాట, మీ నాన్న తీసుకొచ్చి పైసలు తీసుకో. నేను అన్న నల్లలేకపోతున్నాడు సార్, ఆయన నల్లలేకపోయిన పరిస్థితి ఉన్నది, మీరు ఇక్కడ లెటర్ చూడండి అని చెప్పిన. ఆ లెటర్ కూడా చూసలే, టేబుల్ మీద ఇట్లా పాడేస్తున్నాడు బ్యాంక్ మేనేజర్ అర్చించి, ఆయన డైరెక్ట్ ఇలా టేబుల్ మీద పాడేసి పో నువ్వు. అంబర్పేట సార్, అంబర్పేట శివం రోడ్ నల్లకుంట, అంబర్పేట ఉంది ఇది మొత్తం. ఏం పేరు బ్రాంచ్ మేనేజర్? ఏం పేరు? పేరేం చెప్పట్లేదు, పేరేం చెప్పట్లేదు. ఇక్కడికి వస్తే వీళ్ళు ఏం చెప్పారు? వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, బ్యాంకులు మీ నాన్న తీసుకోపోవాలి అంటే, నాన్న నల్లలేకపోతున్నాడు సార్, మీరు ఇట్లా మాట్లాడద్దని చెప్తే, నాకెదురు తీరుస్తామా అని చెప్తామని వీళ్ళు సార్లు అంటున్నారు. నాకే సమాధానం చెప్తావంటే మరి ఇంకెవరికి చెప్పాలి సార్? ప్రజావానికి వచ్చినాం, మా సమస్యలు చెప్తున్నావు, మరి మీరు అర్థం చేసుకోవాలి. మాకు చెప్పక నువ్వు బ్యాంకులో చెప్పుకోవాలి అంటే ఏం మా మీద రివర్స్ అవుతున్నావు అందులో సార్, మా మీద రివర్స్ అవుతున్నావు ఏంటి? నువ్వు బ్యాంక్ వెళ్ళి అంటే, బ్యాంకులో సమస్య మీకు చెప్తున్నావు, మేము వచ్చి మా సమస్య మీరు పట్టించుకోవాలి కదా, మీరు కుర్చీలో కూర్చుని సమస్యలు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవాలని మమ్మల్ని బయటకు మీరే పంపించేసి, అక్కడ వాళ్ళు పంపించేసి మేము ఏమైపోవాలి చెప్పండి. ఈ సమస్యలు మేము వారం బయట తిరుగుతున్నాను, నేను నా డ్యూటీ పోతుంది అక్కడ కాంట్రాక్ట్లో పనిచేస్తాను సార్ కాలేజీలోనే. ఆ కాంట్రాక్ట్ సార్లు కూడా తిరుగుతున్నారు, ఏందా ఎంతమంది తిరుగుతున్నావు, జీతం కట్ చేసుకున్నాం, ఇచ్చే 6,000 జీతం మాకు. నాన్న సెక్యూరిటీ పని చేసి రిటైర్మెంట్ ఆయన అయిపోయిండు, ఆయన చేయలేకపోతున్నాం, కాలు చేయలు పడిపోయినాయి. లెటర్లు కూడా చూపించినాము, ఆ లెటర్ కూడా చదువుతలేదు కదా వాళ్ళు, లెటర్ కూడా చదవండి సార్ అని చెప్పిన రూపల, ఆ లెటర్ కూడా చదివి టేబుల్ మీద పడేసిన. ఇప్పుడు ఇంకేం చెప్పాలి చెప్పండి, మా బాధలు ఎవరు చెప్పాలి? ఏమైనా సార్ చెప్తున్నాము, సరే మా సమస్య అర్థం చేసుకోండి కొంచెం. మేము ఎన్నో బాధల్లో వస్తున్నాము, నడుచుకుంటూ వస్తున్నాము, బస్సుకి 50 రూపాయలు పెట్టి వస్తున్నాం మేము. ఇప్పుడు నడుచుకుంటూ పోవాలంటే ఇప్పుడు ఎంత సమస్య అయితే నడుచుకుంటూ వస్తున్నాం శివం రోడ్ నుంచి. మాకు ఇదా? మీరు ఏం పట్టించుకోకపోతే ఎవరు చెప్పాలి సమస్యలు? మేము మంత్రులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. హనుమంత్ రెడ్డి ఇంటికి పోతే, అరే నా చేతిలో ఏం లేదాయా, హనుమంత్ రెడ్డి చేతులు ఎత్తేసే, మరి ఎవరు చెప్పాలి చెప్పండి మా సమస్యలు? మీరు వీడియోలు చెప్పండి. మీరు అమ్మ చనిపోయింది, నాన్న నేను సాయం చేసుకోవాలి, వాళ్ళ కొడుకునే నేను చెప్తున్నా, నేను మేము ఏం చేసుకుంటావు చేసుకోపో, మేము ఇయ్యము, మాకు చెప్పాకు నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఏమైనా పట్టుకోసుకుంటావు బ్యాంక్ మేనేజర్ అనే వీళ్ళు ఇక్కడ ఇది అనే. మరి ఏం చేయాలి? ఏం మందు దాకా చావాలా మేము? మీరు ఇచ్చే పైసలు 2,016 రూపాయలు అయ్యే కదా, మేము ఏం ఇవ్వట్లేదు. ఏం చెప్పాలి మీరు చెప్పండి. ఏమంది సార్ మీకు సాయం చేసేస్తాము, అవి చేసేస్తాము, ఈ పోటీ చేస్తాము, ఇంటికి అయ్యప్ప అని ఓట్ల మీద వస్తారు, సాయం చేయమంటే ఇప్పుడు సాయం చేయడానికి పక్కగా తప్పించేస్తున్నారు. మంత్రులు అయ్యి మీరు సీట్లో కూర్చుంటే మేము సామాన్యం ఉన్నట్టు మేము ఏం చేయాలి? గరీబోళ్ళం మేము. అందులో నాన్నకు ఒంట్లో బాగాలేదు, లెటర్ చూపిస్తే కూడా నువ్వు టేబుల్ మీద చేసినావు, ఈ సమస్య ఏం చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. వారం 15 రోజులు బట్టి మేము తిరుగుతున్నాం, మాకు ఇదా చెప్పండి? మీరు చెప్పండి. ఏటీఎం కార్డు ఇవ్వట్లేదు, మరి ఏం చేయాలనుకుంటున్నారు? పింఛన్ కట్ చేస్తారా? పింఛన్ పడుతున్న పైసలు ఇవ్వమని తప్ప అది? మేము దొంగతనం అయితే చేస్తలేము కదా, నీ బ్యాంక్ అకౌంట్లో మేము పైసలు ఇవ్వలేము కదా. నాన్నకు పడిన పింఛన్ మాత్రమే మేము అడుగుతున్నాం అంతే. నీ బ్యాంక్ లాకర్ ఇవ్వని అడుగుతలే మేము, నీ ఏటీఎం కార్డు మేము బ్యాంక్ లాకర్లు ఇవ్వమని మేము అడగలేదు. వీడు కూడా అదే సమాధానం చెప్పిన, వాళ్ళు బ్యాంక్ లాకర్లు ఇవ్వమంటలేము సార్, ఏటీఎం కార్డు అప్లై చేసినాం నాన్నకి ఇవన్నీ అడుగుతున్నాం మేము. మీ ఈరయ్యా మీ నాన్న తీసుకోపో, ఆ పేపర్లు టేబుల్ మీద చేసిండి, ఇట్లా ఆ పేపర్లు తీసుకుని బయటకు వచ్చింది. ఎవరికి చెప్పాలి సమాధానం చెప్పండి. ఏమంటారు సార్ చేసేస్తాం అది అని ఇక అంటారు. ఏం ప్రజావాడి పెట్టని చెప్పండి, ప్రజావాణి అన్నారు, ఏం సమస్య చేసిండే చెప్పండి. కూర్చున్నారు మీరు, కూర్చున్నట్టే అవన్నీ మాట్లాడగా ఆ పోలీసు వాళ్ళు చెప్పి బయట పంపించి పిల్లగానే ఎక్కువ మాట్లాడుతున్నాను ఇంటికి ఇచ్చేస్తున్నాను, బయటకు వచ్చేసి నీకు ఏం చెప్పాలి?
బయటికి పంపించేసి ఈయన ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఏమి ఎక్కువ మాట్లాడినాం సార్, మా బాధలు చెప్తున్నాం కదా, ఎక్కువ మాట్లాడేది ఏమున్నది? అది ఎవరు మాట్లాడితే వాళ్ళు ఎక్కువ మాట్లాడేట. ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు వీడికి, ఎవరిని అంటే వాళ్ళని బయటకు పంపిస్తావా? నువ్వు బాధలు అర్థం చేసుకోవడానికి మేము వచ్చినాము. ఏదో బాధ ఉంటే మాకు తీర్చు, లేదంటే లేదు మేము తీర్చమని చెప్పాలి. ప్రజావాణి పెట్టినాం, ఇది చేసినాం అంటే ఇంకేం చెప్పాలి మేము? చెప్పండి మీరు. ఏం సమస్య లేదు సార్, ఏటీఎం కార్డు ఇవ్వట్లేదు, ప్రజావాణిలో చెప్పినాము మాకు కంపల్సరీ ఏటీఎం కార్డు రావాలి. అది మేము చెప్పేది. నాన్నకుంట్లో బాగా లెటర్ చూపించినాము, మాకు ఏటీఎం కార్డు రావాలి, లేదంటే బస్ కింద ట్రైన్ కింద బట్టి రావాల్సిందే. ఇక నాన్నకి నేనే సేవలు చేస్తాను, ఆయన లేవలేకపోతున్నాడు. ఆయన బాత్రూమ్ పోయినా కూడా నేనే తీసుకెళ్ళవలసి వస్తుంది. పొద్దున్న సాయంత్రం 7 గంటలకు వెళ్ళిపోతే డ్యూటీ, సాయంత్రం 8 గంటలకు ఇంటికి వెళ్తా కాలేజ్ నుంచి. నాన్న సేవలు వంట చేయాలి, అవి చేయాలి. ఎవరు చేస్తారు చెప్పండి? చెప్తే ఇస్తాం. పోయిన వారం కూడా అట్లనే చెప్పారు, లెటర్లు తీసుకుంటే మరి ఏం చేయాలి చెప్పండి? ఆధార్ కార్డులు అన్నీ పెట్టినాం, అన్నీ ఉన్నాయి. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. బాధ ఏం చెప్పింది? మేమేం తప్పని చేసి చెప్పినాం. బ్యాంకులు ఆఖరైతే అడుగుతారు, మీ ఏటీఎం కార్డు ఇవ్వండి,